నీట్ బిల్లుపై స్టాలిన్ సర్కార్కు షాక్ తగిలింది. నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి తిరస్కరించారు. నీట్ నుంచి తమను మినహాయించాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడు నుంచి మినహాయించాలని తమిళనాడు రాష్ట్రం కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తుంది. దీనిపై కేంద్రం డిఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ పరిణామాల మధ్య స్టాలిన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి తిరస్కరించారని సీఎం స్టాలిన్ రాష్ట్ర శాసనసభలో వెల్లడించారు. ఈ అంశంపై స్టాలిన్ ప్రభుత్వం అన్ని వివరాలు ఇచ్చినప్పటికీ నీట్ నుంచి మినహాయించేందుకు కేంద్రం తిరస్కరిస్తుందన్నారు స్టాలిన్. ఇది దక్షిణాది రాష్ట్రాన్ని అవమానించడమే అన్నారు. మన అభ్యర్థనను తిరస్కరించవచ్చు కానీ మన పోరాటాన్ని ఆపలేరని స్టాలిన్ అన్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తామని ఆయన అసెంబ్లీలో తెలిపారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ కారణంగానే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశం కోసం నీట్ నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించాలంటూ ఓ బిల్లును తీసుకొచ్చింది. నీట్ కాకుండా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలు కల్పించాలని చెప్తుంది. ఈ బిల్లును ఇప్పటికే 2021, 2022లో 2 సార్లు అసెంబ్లీ ఆమోదించింది. కానీ గవర్నర్ దీన్ని పలుమార్లు తిరస్కరించారు. దీంతో బిల్లులో కొన్ని మార్పులు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. ఇప్పటికే త్రిభాషా సూత్రం కింద హిందీ వివాదం, డీలిమిటేషన్ వంటి అంశాలపై కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య గొడవ జరుగుతుంది. ఇప్పుడు నీట్ బిల్లు తిరస్కరించడంతో ఇది మరింత ముదిరేలా కనిపిస్తుంది. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాలన్నీ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.